నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే అత్యుత్తమ నినాదంతో జమాఅతే ఇస్లామీ హింద్ నెల్లూరు నగర శాఖ మహిళా విభాగం తరపు నుంచి దేశవ్యాప్త ఉద్యమం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు చేపట్టనున్నాము. ఈ సందర్భంగా స్థానిక ఉద్యమ కన్వీనర్ అమీరా గారు మాట్లాడుతూ, ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం నేటి సమాజంలో దిగజారుతున్న నైతిక విలువలు. మనిషి స్వాభావికంగా నైతికతనే ఇష్టపడతాడు. అతనిలో ఉన్నతమైన నైతిక విలువలు దాగి ఉన్నాయి. వాటిని జాగృతపరిచి సమాజంలో వారి బాధ్యతను గుర్తు చేయడం. ముఖ్యంగా యువత నేడు స్వేచ్ఛ పేరుతో వారి భవిష్యత్తును, దానికి తోడుగా సమాజ భవిష్యత్తును కూడా ప్రమాదంలో పడవేస్తున్నారు. యువతకు సమాజం పట్ల గల బాధ్యతను గుర్తు చేస్తూ వారిని మేల్కొల్పడమే ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ ఉద్యమంలో మీరందరూ తప్పకుండా పాల్గొని ఉత్తమ సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మలికా బేగం, ఆసియా, వాహిదా బేగం, గౌహర్ జాన్, అబిదా బేగం, సాహెబ్ జాది, మజ్గత్ సఫియా అఖ్తర్, హజీరా తస్కిమ్, శంషాద్ బేగం, అస్మద్ జహా, సమీనా, ముబీనా खानम कार्यकर्तालू तदितरुलू पाल्गొన్నారు. इस्लामी हिंद हल्का खवातीन की तरफ से मुल्क भर में एक मुहिम चल रही है, जो कि हर एक मुहिम का आगाज़ होने वाला है, जिसका उन्वान है मोरालिटी इज़ फ्रीडम. सच है, मोरालिटी इज़ फ्रीडम और अखलाक़ी महासिन आज़ादी का ज़ामिन, और उसके साथ जो है नैतिकते निज़ामीना स्वेच्छा. नैतिकता निज़ामीना स्वेच्छा क्या है? मोरालिटी एक अखलाक़ी ज़ामिन है, अखलाक़ी इंसानियत की ज़ामिन है, और उसके साथ साथ जो है अखलाक़ जो है इंसानियत को हम समझते हैं कि मोरालिटी है जो उसके सबसे ज़रूरी है. अखलाक जो है सबसे अहमियत रखते हैं, लेकिन इंसान जो है इमोरलिटी के साथ, आज़ादी के साथ जीना चाहते हैं, लेकिन अखलाक के साथ जीना सबसे ज़रूरी है. इसी चीज़ को, इसी मुहिम को लेकर जमात इस्लामी हिंद तमाम मुल्क भर में ये मुहिम चला रही है, ये कैंपेन चला रही है, जिसमें कि हमारे जो घरेलू ज़िंदगियों में है, हमारे फैमिली सिस्टम्स बिगड़ रहे हैं और नौजवान नस्ल बर्बाद हो रहे हैं. इसकी तरफ हर इंसान को तवज्जो दिलाने के लिए हमारे जमात इस्लामी हिंद ये मुहिम लेकर चल रही है, जिसमें हर चीज़ को जो है कॉम्पिटिशन्स के ज़रिए से और पोस्टर डिज़ाइन के ज़रिए से, ऐसे बहुत से चीज़ों के ज़रिए से इंसानों को अखलाक की तरफ तवज्जो देने के वास्ते, आज़ादी जो है सबसे बड़ी आज़ादी क्या है? अखलाक के अंदर है. और मोरल जो है वो मोरालिटी किस में है कहते हो? वो मोरालिटी की आज़ादी सिर्फ अखलाक में है. इस चीज़ को हमें हमारे सोसाइटी में पहुंचाना चाहते हैं और सोसाइटी के ज़रिए इंसानियत तक पहुंचाना चाहते हैं. इस चीज़ को हमें सितंबर 1 से सितंबर 30 तक ये मुहिम को चला रहे हैं. इसमें हर एक मुसलमानों से गुजारिश कर रहे हैं कि हर एक मुसलमान इसमें शामिल होए और हमारी इस मुहिम को आगे बढ़ाने के वास्ते हर एक भी साथ दें. आप सबसे गुजारिश करते हैं, जमात इस्लामी हिंद नेल्लूर वुमेन्स विंग की तरफ से आप सबको दावत देते हैं कि आप सब इस मुहिम में शामिल हैं. జమాత్ ఇస్లామీ హింద్ మహిళా విభాగం తరపున నుంచి నైతికతే నిజమైన స్వేచ్ఛ, మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ పేరుతో సెప్టెంబర్ 1 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశం నేటి సమాజంలో దిగజారుతున్న నైతిక విలువలను పునరుద్ధరించడం ఎంతో అవసరం. ఈ ఉద్యమంలో యువతను జాగృతం చేయాలని, మితిమీరిన స్వేచ్ఛ కారణంగా సమాజంపై పడుతున్న ప్రభావాన్ని అరికట్టాలని పిలుపునిస్తుంది జమాత్ ఇస్లామీ హింద్. సోదర భావం, నైతికతల ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం అని జమాత్ ఇస్లామీ హింద్ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం మోడర్న్ డెవలప్మెంట్ పేరున దానికి బానిసత్వంగా మారుతున్నాం. మనలో నైతికత విలువలు దిగజారిపోతుంది. దీనివల్ల మన సమాజంలో ఎన్నో ఘోరమైన పనులు జరుగుతున్నాయి. ఇది కేవలం ఒక్క సమాజంలోనే కాదు, అందరి సమాజంలో ఉన్న నైతికత విలువలు మితిమీరిన స్వేచ్ఛ కారణం అని చెప్పడం జరుగుతుంది. మన భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ. ఇక్కడ మనం అందరూ కలిసిమెలిసి ఈ ఉద్యమాన్ని చేయాలని పిలుపునిస్తుంది. జమాత్ ఇస్లామీ హింద్ నైతికత నిజమైన స్వేచ్ఛ పేరుతో దేశవ్యాప్తం జాగృతి ఉద్యమం నిర్వహిస్తుంది. దీనికి ప్రజలంతా సహకరించాలని, ఈ ఉద్యమాన్ని విజయవంతంగా చేయాలని కోరుతుంది. ఈ ఒక్క నెల కాలంలో మేము స్టూడెంట్స్లో లెక్చర్స్, టీ పార్టీస్, గెట్ టుగెదర్స్, కార్నర్ మీటింగ్స్, క్విజ్ పోటీలు
మహిళల్లో చైతన్యం కొరకు బహిరంగ సభలు, పోస్టల్ డిజైనింగ్స్, డాక్యుమెంటరీస్ తదితర కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన కొరకు ప్రయత్నం చేస్తాం. కావున ప్రత్యేకంగా ముస్లిం సమాజం మరియు నైతికతకు విలువలిచ్చే వారందరూ మాతో చెయ్యి కలిపి ఈ ఉద్యమంలో సహకరించామని కోరుతున్నాం. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం, నెల్లూరు శాఖ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.